హలో, కన్నయ్యతో కలిసి మేము మా థర్డ్ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాము. సో మేము ఇప్పటి వరకు వెళ్ళిన ట్రిప్స్లో ఇదే ఎక్స్పెన్సివ్ ట్రిప్ అయిందనమాట. యూఎస్ టూరిస్ట్ వీసా తీసుకున్న తర్వాత బుక్ చేసుకున్న ట్రిప్ ఇది. సో ఈ వీసా మీద కూడా మాకు కొంత బెనిఫిట్ వచ్చింది. ఇప్పుడు మేము వెళ్తున్న కంట్రీ వచ్చి టర్కీ. ఇక్కడికి మేము కువైట్ ఎయిర్లైన్స్లో వెళ్తున్నాము. కువైట్ ఎయిర్లైన్స్ కూడా మేము ఫస్ట్ టైం ఎక్కుతున్నాం అనమాట. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే అనిపించింది. అంతా నార్మల్గానే ఉంది. కొంచెం డిఫరెంట్గా అనిపించింది అంటే ఈ ప్రేయర్ అనమాట. సో ఎవ్రీ ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. స్టార్టింగ్ ప్రేయర్ సాంగ్ లాగా ప్లే అవుతుంది అనమాట. ఫ్లైట్లో మీల్స్ అన్నీ కూడా డీసెంట్గానే అనిపించాయి. ఇక్కడ కనిపిస్తుంది చైల్డ్స్ మీల్. ఇంకా ఎంటర్టైన్మెంట్కి వచ్చేసరికి మూవీస్ అయితే చాలా లిమిటెడ్గా ఉన్నాయి. హైదరాబాద్ నుండి మేము మిడ్-నైట్ 2:30కి స్టార్ట్ అయ్యాము. కువైట్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ మార్నింగ్ 5:30 అయిందనమాట అక్కడ. సో ఇండియాకి కువైట్కి వచ్చి 2.5 hours టైం డిఫరెన్స్ ఉంది. ఓవరాల్గా ఫ్లైట్ టైం వచ్చి 5 hours 20 minutes అట్లా పడుతుంది అనమాట. కువైట్లో లేఓవర్ చాలా తక్కువ ఉంది. సో మేము ఫ్రెష్ అయ్యి సెక్యూరిటీ చెక్స్ అవి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఫ్లైట్ని క్యాచ్ చేయడానికి వెళ్ళిపోయాము. ఇంకా ఎయిర్పోర్ట్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే అవ్వలేదు. సో నెక్స్ట్ ఫ్లైట్ వచ్చి మాది ఇస్తాన్బుల్కి అనమాట. మార్నింగ్ 7:30కి మాకు కువైట్ నుంచి ఇస్తాన్బుల్కి ఫ్లైట్ ఉంది. సేమ్ కువైట్ ఎయిర్లైన్స్లోనే. హైదరాబాద్ నుండి వచ్చిన ఫ్లైట్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్దది. ఇందులో మాకు మిడిల్ రోలో సీట్స్ వచ్చాయి. ఇంకా ఫ్లైట్ సీటింగ్ కానీ మూవీ కలెక్షన్ అంతా సిమిలర్గా ఉందన్నమాట. ఫుడ్ విషయానికి వస్తే మేము యాక్చువల్గా ఒక్కటే ఇండియన్ మీల్ సెలెక్ట్ చేసుకున్నాము. మిగతావి వాళ్ళు ఇచ్చినవి తీసుకున్నాం అనమాట. సో అది కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఇండియన్ మీల్ వరకు అయితే ఓకే. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. ఇక్కడైతే చాలా చలిగా ఉంది. క్యాబ్ కోసం వెయిటింగ్ అనమాట. సిమ్ కార్డ్ వర్క్ అవ్వట్లేదు. ఈ సిమ్ తీసుకున్నా కూడా అది కూడా పని చేయట్లేదు అనమాట. ఈ ట్రిప్ మేము మా వెడ్డింగ్ యానివర్సరీకి ప్లాన్ చేసుకున్నాము. సో కొంచెం స్పెషల్గా ఉండడం కోసం ఇది బుక్ చేశారు. ఈ ప్లేస్ మీద నా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. చాలా చల్లని క్లైమేట్, నేచర్ కూడా చాలా బాగుంది, రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, అండ్ పీపుల్ కూడా చాలా వెల్కమింగ్గా ఉన్నట్టు అనిపించింది అనమాట. సో ఆ మూమెంట్లో అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. మేము మా స్టే ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాము. సెల్ఫ్ కుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఈ ఏరియా వచ్చి తక్సిమ్ స్క్వేర్ అనమాట. ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడికి రావడానికి అరౌండ్ 45 minutes టైం పట్టింది. ఆఫ్టర్నూన్ 2 o'clock అలా అయిందనమాట మేము రీచ్ అయ్యేసరికి. సో కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చి మేము నేబర్హుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వచ్చాము. ఇస్తాన్బుల్లో తక్సిమ్ స్క్వేర్ అనేది కూడా ఒక టూరిస్టిక్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ బిజీ నైట్ లైఫ్ ఉంటుంది. ఎక్కువ మంది టూరిస్ట్ విజిట్ చేస్తారు. ఇంకా వింటేజ్ ట్రామ్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఇంకా ఎటు చూసినా మాస్క్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. అండ్ టైమ్లీ మనకి ప్రేయర్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ లేన్స్ అన్నీ కూడా చాలా స్లోపీగా ఉన్నాయి. సో ఓవరాల్గా బాగుంది ప్లేస్. మేము స్టే చేస్తున్న ప్లేస్కి దగ్గరలో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అక్కడే డిన్నర్ చేసి మేము డే ఎండ్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇస్తాన్బుల్ ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. మేము ఈ క్యాబ్ని బైటాక్సీ అనే యాప్లో బుక్ చేసామన్నమాట. మనకి ఊబర్, ఓలా ఉన్నట్టే అక్కడ బైటాక్సీ అనే యాప్ నుండి మనం క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు. మేము ఈ క్యాబ్ని తక్సిమ్ స్క్వేర్ నుండి ఆయా సోఫియా వరకు బుక్ చేసాము. దీనికి మాకు 300 లీరా అయింది. అంటే మన రూపీస్లో అరౌండ్ 600 అలా అవుతుందన్నమాట. సో ఆయా సోఫియా దగ్గర వరకు మనకి క్యాబ్ వెళ్ళదన్నారు. ఇక్కడ ట్రామ్ రూట్ ఉండడం వల్ల మనం కొంచెం ముందే దిగి నడవాల్సి ఉంటుందన్నమాట. సో మేము దిగేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. ట్రామ్స్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాయి అనమాట. మనకి తక్సిమ్ నుండి ఆయా సోఫియా వరకు రావడానికి ట్రామ్ సర్వీసెస్ కూడా యూజ్ చేయొచ్చు. మేము ఆయా సోఫియాకి రీచ్ అవ్వకముందే మాకు గుల్హనే పార్క్ కనిపించింది. దీనికి ఎంట్రీ ఫీజు లేదు. సో కాసేపు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాం అనుకున్నాము. మేము టర్కీ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ తులిప్స్ చూడాలని అనమాట. సో డ్రీమ్ కమ్ మూమెంట్ అనమాట. నేను ఎప్పటి నుంచో తులిప్స్ చూడాలనుకున్నాను. ఫైనల్లీ ఐ యామ్ ఏబుల్ టు సీ దట్ జస్ట్ హియర్. బ్యూటిఫుల్ కదా. యాక్చువల్లీ నెదర్లాండ్స్లో చూడాలని అనుకున్నాం. మొత్తానికి టర్కీలో నిజమైందనమాట. అండ్ తులిప్స్ కూడా టర్కీలోనే ఫస్ట్ పుట్టినాయి అంట. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి పెంచడం స్టార్ట్ చేశారనమాట. నాకైతే గుల్హనే పార్క్ చాలా బాగా నచ్చింది. ఇంకా తులిప్స్ చూసి నేను ఓవర్ ఎక్సైట్ అయిపోయాను అనమాట. ఫస్ట్ టైం చూడడము చాలా బాగా అనిపించింది. ఇక్కడే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసేసాము.
ఇక పిల్లి చూడండి ఎట్లా పడుకుందా హ్యాపీగా. ఇక్కడ పిల్లిలు చాలా ఎక్కువ అనమాట. సో ఎంత క్యూట్గా నిద్రపోతుందో హ్యాపీగా ఫ్లవర్స్ మధ్యలో. నియాంష్, నిషు ఇలాంటప్పుడే అనిపిస్తుంది అనమాట పిల్లల్ని తీసుకుని నిజంగా ట్రావెలింగ్ చేయడం వర్తేనా అని. ఎందుకంటే ఇంత అందమైన ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేసి, ఆ పరిసరాలను ఎంజాయ్ చేయడం అనేసి మా వాడు పొల్ల పట్టుకొని మొత్తం ఆ ప్లాన్స్ అన్నీ కొట్టడం స్టార్ట్ చేశాడు. ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఇలా 12 అయిపోయింది, మనం ఎందుకు ఒక ప్లేస్ కూడా కావచ్చు. సో ఇప్పుడు మనం ఆయా సోఫియా దగ్గరికి వెళ్తున్నాము. ఇది ఒక హిస్టారికల్ బిల్డింగ్. సో ప్రజెంట్ మాస్క్గా సర్వ్ చేస్తుంది అనమాట. ఇంతకుముందు ఇది చర్చ్. సో ఆయా సోఫియాలోకి ఎంటర్ అవ్వడానికి చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూడా మనం టికెట్స్ తీసుకోవచ్చు. కానీ మేము ఇండియా నుండే క్లూక్లో బుక్ చేసుకున్నాం అనమాట. ఆయా సోఫియాతో పాటు ఇక్కడ బెసిలికా సిస్టర్న్ అని ఇంకొక ప్లేస్ కూడా ఉంది. రెండింటికి కలిపి మాకు 9,000 రూపీస్ అయింది ఇద్దరికి. ఇది మాస్క్ కాబట్టి ఇక్కడ మనం హెడ్ కవర్ చేసుకోవాలనే రూల్ ఉంది. 6th సెంచరీలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. అప్పుడు దీన్ని చర్చ్గా కన్స్ట్రక్ట్ చేశారు. తర్వాత దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేసేశారు. చాలా కాలం ఇది మ్యూజియంగానే ఉంది. తర్వాత మళ్ళీ 2020లో దీన్ని మళ్ళీ మాస్క్గా వాడడం మొదలుపెట్టారనమాట. ఆయా సోఫియా వచ్చి దీని పెద్ద డోమ్ లైక్ స్ట్రక్చర్ ఇంకా ఈ మొజాయిక్ డిజైన్కి బాగా ఫేమస్ అయింది. మనం టికెట్ తీసుకునేటప్పుడే ఇక్కడ ఆడియో గైడ్ కూడా సేల్ చేస్తారనమాట. సో అది తీసుకుంటే మనము దీని గురించి ఇంకా తెలుసుకుంటూ వెళ్ళచ్చు. కింద వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. సో కొంచెం క్వైట్గా వెళ్ళమని చెప్తూ ఉంటారనమాట. సో ఇది ముందుగా చర్చ్గా సర్వ్ చేసింది కాబట్టి ఇక్కడ మనకి జీసస్కి సంబంధించిన పిక్చర్స్ కానీ కొన్ని డీటెయిలింగ్స్ కానీ ఉంటాయన్నమాట. మేము ఆయా సోఫియాని ఎక్స్ప్లోర్ చేయడానికి 1/2 అవర్ టైం పట్టింది. నెక్స్ట్ ఇస్తాన్బుల్లో మోస్ట్ ఫేమస్ అయిన బ్లూ మాస్క్ని చూడడానికి వెళ్తున్నాం అనమాట. బ్లూ మాస్క్ వచ్చి ఆయా సోఫియాకి ఆపోజిట్లోనే ఉంటుంది. బ్లూ మాస్క్కి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. చూస్తున్నారు కదా ఇంటీరియర్ ఎలా ఉందో. ఈ బ్లూ టైల్స్ వల్లే ఈ మాస్క్కి బ్లూ మాస్క్ అని పేరు వచ్చింది. ఇది ఒక హిస్టారిక్ కన్స్ట్రక్షన్. 1610 ఆ టైంలో స్టార్ట్ చేశారు. బ్లూ మాస్క్కి మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. అరౌండ్ 15 మినిట్స్లో మేము కంప్లీట్ చేసుకున్నాము. బయటకు వచ్చిన తర్వాత బాగా ఆకలేసింది. ఇంకా వెంటనే దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది గ్రాండ్ కెఫే రెస్టారెంట్. సో మాకు ఇస్తాన్బుల్ చాలా కాస్ట్లీ అని అనిపించిన మూమెంట్ ఇదనమాట. ఈ ఒక్క ప్లాటర్కి మాకు 2,000 రూపీస్ అయింది. ఇంకా వేరే ఏమీ ఆర్డర్ చేయాలన్న థాట్ కూడా రాలేదు. నెక్స్ట్ నేనైతే ఒక టర్కిష్ టీ ట్రై చేశాను. టర్కిష్ టీ కూడా చాలా ఫేమస్ అనమాట. సో ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చేశాను. ఇది మోస్ట్లీ ఫ్రీగా కూడా ఇస్తూ ఉంటారు ప్రతి రెస్టారెంట్స్లో. బట్ ఒక 10 లీరా అట్లా తీసుకున్నట్టున్నారు. 20 రూపీస్ అనుకోండి. యాక్చువల్లీ మిల్క్ కలుపుకుంటే మనం డికాషన్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది సేమ్. నెక్స్ట్ టర్కిష్ ఐస్ క్రీమ్ కూడా ట్రై చేసాము. ఇది ఎక్కువ స్వీట్ ఉండదు అనమాట. కొంచెం హార్డ్ టెక్స్చర్ ఉండి తొందరగా మెల్ట్ అవ్వదు. 150 లీరా అలా ఛార్జ్ చేస్తున్నారు. నాకైతే మన రెగ్యులర్ ఐస్ క్రీమే బాగున్నట్టు అనిపించింది. ఇప్పుడు మేము బెసిలికా సిస్టర్న్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. ముందుగా చెప్పినట్టే ఆయా సోఫియాకి బెసిలికా సిస్టర్న్కి కలిపి మేము టికెట్ తీసుకున్నాము. బెసిలికా సిస్టర్న్ అనేది ఒక పెద్ద అండర్ వాటర్ రిజర్వాయర్. ఇక్కడ చూస్తున్నట్లుగా మనం స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. పైన రోడ్ మీదకి మనకి ఏం కనిపించదు అనమాట. బట్ కిందకి దిగితే చాలా పెద్ద కింగ్డమ్ లానే అనిపిస్తుంది. మనం చూస్తున్నది బెసిలికా సిస్టర్న్ అనమాట. ఇది ఒక హ్యూజ్ వాటర్ రిజర్వ్, అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనమాట. 6th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసింది రోమన్ ఎంపరర్ టైంలో. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ వాటర్ రిజర్వ్ని మొత్తం ఇస్తాన్బుల్ మొత్తం వాటర్ సప్లై చేయడానికి యూజ్ చేస్తున్నారంట. ఫారెస్ట్ నుంచి వాటర్ ఇక్కడికి వచ్చేలాగా ఆ వాటర్ని ఇక్కడ కలెక్ట్ చేసి అది మొత్తం సిటీ వైడ్ స్ప్రెడ్ చేసేలాగా యూజ్ చేస్తున్నారనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. చూస్తే ఈ పార్క్లో మనం వాక్ చేయడానికి ఇప్పుడు ఈజీగా కన్స్ట్రక్ట్ చేశారు, కానీ కిందంతా కూడా వాటరే అనమాట. ఒక బిల్డింగ్ వాటర్ కోసం కన్స్ట్రక్ట్ చేశారు.
ఇక్కడ కూడా వాటర్లో కాయిన్స్ ఎలా వేస్తున్నారు చూడండి. సో ఓవరాల్గా ప్లేస్ అయితే చాలా పెద్దదన్నమాట. ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ వెళ్ళాలంటే మనం ఆడియో గైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం మధ్యలో ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇస్తాన్బుల్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ బెసిలికా సిస్టన్, బ్లూ మాస్క్, ఇంకా ఆయా సోఫియా కూడా దగ్గరలోనే ఉంటాయి. అన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి మేము గ్రాండ్ బజార్ చూడడానికి వెళ్తున్నాము. అది కూడా ఆల్మోస్ట్ 10 to 15 minutes వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మేము స్లోగా నడక అందుకున్నాము. ఇంకా స్వీట్స్ అనమాట, టర్కిష్ డిలైట్ అని చెప్పి ఇంకా రకరకాల స్వీట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఫుడ్ ప్లేసెస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఈ ల్యాంతన్ షాప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటి షాప్స్ చాలానే ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ మేము ఇంతకుముందు గోవా నుండి కూడా తెచ్చుకున్నాం ఇలాంటి ఐటమ్. ఇక్కడైతే చాలా కాస్ట్లీ ఉన్నాయి. బ్లూ మాస్క్ నుండి గ్రాండ్ బజార్ రీచ్ అవ్వడానికి అరౌండ్ 15 minutes టైం పడుతుందన్నారు. కానీ మాకు ఈ లేన్స్ అన్నీ ఒకే రకంగా ఉండి కొంచెం ప్లేస్ అర్థం కాక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సో కొంచెం ఎక్కువ టైం పట్టింది. బట్ ఈ లేన్స్ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట సిటీ అంతా. చాలా బిజీ సిటీ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇస్తాన్బుల్ అయితే. మొత్తానికి మేము గ్రాండ్ బజార్కి రీచ్ అయ్యాము. గ్రాండ్ బజార్ అనేది ఒక హిస్టారిక్ షాపింగ్ డెస్టినేషన్ అనమాట. ఇస్తాన్బుల్లోనే ఉన్న ఒక పెద్ద షాపింగ్ ఏరియా ఇదైతే. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదంట. బట్టలు, చెప్పులు, జ్యువెలరీ, స్వీట్స్ ఏదంటే అది అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. మేమైతే ఇక్కడ ఏం తీసుకోలేదు, ఫస్ట్ డే కాబట్టి షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు. అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాము. కానీ ఏదైనా తీసుకోవాలంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ట్యూస్డే తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా గ్రాండ్ బజార్ ఓపెన్లోనే ఉంటుందంట. సో డే అయితే చాలా ఫుల్ఫిల్లింగ్గా అయింది. చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము. సో ఈరోజు మేము కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా ఇస్తాన్బుల్కి యూరోపియన్ సైడ్ ఉన్నాయన్నమాట. రేపు మేము ఏషియన్ సైడ్ కవర్ చేయడానికి వెళ్తున్నాము. సో చాలా ఎగ్జాస్టింగ్గా అనిపించింది, బట్ అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా అనిపించింది చాలా ప్లేసెస్ కవర్ చేసామని. మార్నింగ్ అయితే ఆ ప్లాటర్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా ఈవినింగ్ అయితే కొన్ని గ్రోసరీస్ తెచ్చుకొని చక్కగా బిర్యానీ చేసుకున్నాం అనమాట. ఎయిర్బిఎన్బి తీసుకుంటే ఇదే బెనిఫిట్. మనకి ఎక్కడైనా ఫుడ్ నచ్చకపోయినప్పుడు మనము కొన్ని గ్రోసరీస్ తెచ్చుకుంటే చక్కగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు, సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ డే మేము ఏషియన్ సైడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. ఇస్తాన్బుల్లో యూరోపియన్ సైడ్ కోసం మేము అన్ని టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాం. కానీ ఏషియన్ సైడ్ ఏముంటాయి అనేది మాకు క్లారిటీ రాలేదనమాట, ఎక్కువ స్టడీ చేయలేదు. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం. మేము స్టే చేస్తున్న ఎయిర్బిఎన్బి నుండి క్యాబ్ బుక్ చేసుకుని ఫెర్రీ జెట్టి దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుండి రెగ్యులర్గా మనకి ఏషియన్ సైడ్ వెళ్ళడానికి ఫెర్రీస్ ఉంటాయని చెప్పారు. ఫెర్రీలోనే కాకుండా మనం ట్రామ్లో కానీ లేదంటే క్యాబ్లో కూడా వెళ్ళొచ్చు అనమాట ఏషియన్ సైడ్కి. మనం లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలంటే నియో గ్లోబల్ కార్డ్ యూజ్ చేసి వెళ్ళొచ్చు అన్నారు. ఆ విషయం మాకు ముందు రోజు తెలియలేదు, లేదంటే మేము ట్రామ్ కూడా ట్రై చేసేవాళ్ళం. డైరెక్ట్గా మన కార్డ్ అక్కడ స్వైప్ చేస్తే అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతుంది అనమాట. ఫెరీకి 1 way 70 లీరా కట్ అవుతుంది పర్ పర్సన్. ఎవ్రీ 10-15 minutes ఫ్రీక్వెన్సీతో ఫెర్రీస్ ఉన్నాయి. సో కమ్యూట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి కనిపిస్తున్న బ్రిడ్జ్ని బాస్ఫరస్ బ్రిడ్జ్ అని అంటారు. ఏషియా అండ్ యూరోప్ సైడ్ని ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తుంది. ఈ మధ్యలో ఫ్లో అయ్యే సీని బాస్ఫరస్ స్ట్రెయిట్ అని పిలుస్తారు. ఫెరీ నుండి బయటకు వచ్చి కూడా మనం వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడ విపరీతమైన గాలేస్తుంది, ఇంకా చాలా చల్లగా ఉంది. ఇస్తాన్బుల్లో ఉన్న టూరిస్ట్ యాక్టివిటీస్లో బాస్ఫరస్ క్రూజ్ రైడ్ కూడా ఒకటి. సో మనము ఇలా క్రూజ్లో వెళ్ళొచ్చు అనమాట. విత్ డిన్నర్ కూడా ఉంటుంది. సో అకార్డింగ్లీ ఛార్జ్ చేస్తారు. ఒక 1 hour 45 minutes రైడ్ అలా ఉంటుంది. ఈవినింగ్ అండ్ మార్నింగ్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనము ఇస్తాన్బుల్ వ్యూ అంతా చూడొచ్చు. మాకు ఈ క్రూజ్లో చూసినప్పుడే బాగా అనిపించింది. ఈవినింగ్ టైం కూడా ఇంకా బాగుంటుంది అన్నారు. ఫెరీ నుండి బయటకు రావడంతోనే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. మైండ్లో ఆల్రెడీ ఉంటుంది కదా ఒక కాంటినెంట్ నుండి ఇంకొక కాంటినెంట్కి వెళ్తున్నామని. సో అదొక స్పెషల్ ఫీలింగ్. ఇక్కడ ఫ్లవర్ షాప్స్లో చాలా కలర్స్ ఆఫ్ తులిప్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చూడడం. నేను ఎంత ముచ్చటపడ్డా కూడా మా హస్బెండ్ ఒక బంచ్ కూడా కొనివ్వలేదు. సో ఇంకేం చేస్తాను, చూసి సరిపెట్టుకోవడమే.
ఏషియన్ సైడ్లో అట్రాక్టివ్ ప్లేసెస్ ఏమున్నాయని చూసాము. మాకు స్పెసిఫిక్గా ఏం కనిపించలేదు. మోస్ట్లీ ఇక్కడ షాపింగ్ అండ్ ఈట్ స్ట్రీట్ లాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దగ్గరలోనే మాస్క్ ఒకటి కనిపించింది. సో మాస్క్లోకి వెళ్ళి చూసాము, బాగుంది చూడడానికి. మాస్క్ కవర్ చేసిన తర్వాత వాకింగ్ టూర్ లాగా స్టార్ట్ చేసాము. లోకల్గా ఏమేం ప్లేసెస్ కనిపిస్తున్నాయో, ఏది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అటువైపుకి వెళ్ళడం స్టార్ట్ చేసాం. కానీ చలి మాత్రం విపరీతంగా ఉంది. ముందు రోజు అంత చలి లేదు, అందుకే చాలా లైట్ క్లాతింగ్తో వచ్చాము. చూస్తే ఇక్కడేమో విపరీతమైన చలి, ఇంకా చాలా గాలి కూడా వేస్తుంది అనమాట సీ సైడ్ ఉండడం వల్ల. సో అది కొంచెం తట్టుకోవడం కష్టంగా అనిపించింది. ఇక్కడ ఏంటో చాలామంది నిల్చున్నారని వచ్చాము. చూస్తే వాళ్ళందరూ కూడా ఫిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ నాకు ఒకటి ఇంట్రెస్టింగ్గా కనిపించింది వాటర్లో. ఏంటో చూడండి, జెల్లీ ఫిషెస్ చాలా ఉన్నాయి. నేనైతే ఎప్పుడు ఎక్వేరియంలో చూడడమే, ఇలా వైల్డ్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. మేబీ నైట్ టైం చూస్తే ఇవి గ్లో అవుతాయి అనుకుంటా. సో ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంది. ఇటు సైడ్ మనం ఉన్నది ఏషియా, మనం అటువైపు చూస్తున్నది యూరోప్ అనమాట. ఒక మంచి ఫీలింగ్. అండ్ వాటర్ కూడా చాలా బ్లూయిష్గా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి అనమాట. ముందు రోజు ఇన్స్పిరేషన్తో ఏషియన్ సైడ్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఎర్లీగా స్టార్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఇక్కడ చలికి ఇంకా వెంటనే ఒక కెఫే చూసుకొని దాంట్లోకి వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. బ్రేక్ఫాస్ట్కి లోకల్ డిష్ అయిన పిటా అనే దాన్ని ఆర్డర్ చేసాము. ఒక రోల్ లాంటిది అంతే. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఏషియన్ సైడ్ ఏం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెక్ చేసుకున్నాము. మాకైతే స్పెసిఫిక్గా ప్లేసెస్ ఏం కనిపించలేదు. సో అక్కడ ఇంకా ఫేమస్ అయిన మార్కెట్ ఏరియాకి వెళ్ళాలనుకున్నాం. మార్కెట్ ఏరియాకి క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్లో వెళ్ళేటప్పుడు కూడా ఆ డ్రైవర్తో కొంచెం డిస్కస్ చేస్తూ ఉన్నామన్నమాట, ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా చెప్పమని. వాళ్ళు కూడా మోస్ట్లీ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ కూడా యూరోపియన్ సైడే ఉన్నాయని చెప్పారు. బట్ కంపారిటివ్గా ఏషియన్ సైడ్ కొంచెం చీప్ అనమాట ఐటమ్స్. సో బెటర్ ప్రైస్కి దొరుకుతాయి ఏదైనా షాపింగ్ చేయాలి అని అంటే అని చెప్పారు. టర్కీ వచ్చి స్వీట్స్కి, డెజర్ట్స్కి కూడా చాలా ఫేమస్ అనమాట. సో మేము ఇక్కడ ఫేమస్ అయిన బక్లావా టేస్ట్ చేసాం. బాగుంది. మనకు కాజా టైప్లోనే ఉంటుంది అనమాట, మధ్యలో కొంచెం స్టఫింగ్ ఉంటుంది. ఇంకా కొంచెం సేపు షాపింగ్ చేసుకొని మేము మళ్ళీ హోటల్కి రీచ్ అయిపోయాము ఫెర్రీలోనే. ఓవరాల్గా ఇస్తాన్బుల్ జర్నీ అయితే ఇలా జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది సిటీ అయితే.